లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2-3 వచనాలు 4 కూడా చదువుదాం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేము నందు 29 సంవత్సరముల ఏలన. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబ్బి అని పేరు. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నముగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు న్యాయస్థానం అని పేరు పెట్టి దానికి ధూపం వేయిచు ఉండి వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఒక రాజు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న వ్యక్తి కనబడుతున్నాడు. ఇతని పేరు హిజ్కియా. హిజ్కియా అనే వ్యక్తి ఏం చేసినాడు? 29 సంవత్సరములలో ఇశ్రాయేల్ మీద రాజుగా దేవుడు అభిషేకించినాడు. దేవుడు నిలబెడితే గాని ఒకరు రాజుగారు, ఒకరు మంత్రి గారు, దేవుడు నిలబెట్టినాడు. ఈ వ్యక్తి ఒక మంచి విషయం చెప్తున్నాడు. దేవుడు ఏమంటే తన పితరుడైన దావీదు చేసినట్లు అని మాట్లాడుతుంది. దేవుడు ఇశ్రాయేలీ సర్వ సమాజానికి కూడా ఒక వ్యక్తిని కొలమానంగా, అంటే ఆయనను చూడాలి మీరు అని చెప్పినాడు. ఏమనంటే ఆయన దావీదు ఏది చేసినాడో అది మీలో ఉందా, లేకుంటే దావీదులాగా దేవుని అనుసరించినారా అని చెప్పినాడు. ఇది ఎంతో అద్భుతమైన విషయం. అయితే ఈ అంత్యదినంలో ఉన్న మన కొలమానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినాడు. అంటే మనమందరము యేసుక్రీస్తును చూడబద్దులమైనాం. యేసుక్రీస్తులో ఏ లక్షణ? ఆ దినములలో దావీదును చూసి దావీదు ఏం చేసినాడు? పూర్ణముగా యెహోవా దృష్టికి నీతిని అనుసరించిన వ్యక్తిగా ఉన్నాడు. ఉండడమే కాక ఉన్నత స్థలములను పడగొట్టి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి, ఆనాడు మోషే ఏదైతే ఇత్తడి సర్పం చేసినాడో దానికైనా చిన్న వినం చేసినాడు. అంటే దేవునికి ఆయాసకరమైన విగ్రహాలను, దేవునికి ఆయాసకరమైన పూజలను, దేవునికి ఆయాసకరమైన ధూపములను అన్నిటినీ చిన్నాభిన్నం చేసినాడు. ఇక్కడ చూసినట్టయితే ఈయన ఎట్లా చేసినాడు? ఈనాడు మనం ఏం చేయాలి అని మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినాడో అది మనం చేయాలి. అది చేస్తలేం, చేయకూడదు. ఇక్కడ వీళ్ళు ఏమేమి చేసినారో అవి పడగొట్టినాడు. అంటే మనం ఏం చేస్తున్నాం ఈనాడంటే యేసు ప్రభువును కాకుండా వేరే దాన్ని అనుసరిస్తున్నాం. యేసు ప్రభు ఏం చేసినాడు? సమస్త విషయములలో ఆయన ప్రేమ కనపరిచినాడు. ఆయన ఒక సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినాడు, ఒక పాపాత్మరాలైన స్త్రీ దగ్గరికి వచ్చినాడు. అందరూ రాళ్ళు వేతామనుకుంటే యేసు ప్రభు ఒక్కడు రాయి వేయనికి ఇష్టపడ్డాడు. అమ్మా నీకెవరు శిక్ష విధించలేదని ఆమెను అంత ప్రేమగా మాట్లాడిన ప్రభువినే. ఆయన దగ్గరికి కుష్ఠరోగులు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయగలవు అని కుష్ఠరోగి మోకరించి అడిగితే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినాడు. యేసు ప్రభుకి ఎంత ప్రేమ ఉన్నది. ఆయన శిష్యులు 12 మంది ఉంటే 12 మంది మనుషులు అయినప్పటికీ వారిలో ఒక్కొక్కరి విషయం పట్టింపు కలిగి వారికి పళ్ళెంలో నీళ్లు పోసుకొని పోయి కాళ్ళు కడిగి, ఒక్కొక్క వ్యక్తి విషయం పళ్ళెంలో నీళ్లు పోసినాడు, కడిగినాడు, మళ్ళీ తెచ్చిపోసినాడు, మళ్ళీ ఇట్లా 12 మంది శిష్యులు కడిగినాడు. ఇంకా యేసు ప్రభు యొక్క మంచితనము, ఈ ప్రేమ ఏంటంటే అందులో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభును అమ్మేవాడైనప్పటికీ ఆయన క్షమించి, ఆయన మనసులో అది తెలిసినప్పటికీ ఆయన ఇస్కరియోతు యూదా పాదాలుగిన కడిగినాడు. మనల్ని ఎవరైతే చంపుతారు అనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం. ఈయన ప్రేమ ఎంత గొప్పది. మనల్ని నమ్మేటోని మనం పట్టించుకోము, కానీ ఈయన ప్రేమ ఎంత గొప్పది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈనాడు ఇస్కరియోతు యూదా ఒకనేడమిండు, కానీ నువ్వు దినదినము నేను దివదినము మనం అమ్మేవారం విన్నాం. దేవునికి ఆయాసకరమైన మార్గములు, దేవునికి ఇష్టం లేని పనులు మన జీవితాల్లో చేస్తూనే ఉన్నాం, ఆయన నమ్ముతూనే ఉన్నాం. అయితే ఆయన మనల్ని ఈనాటికి క్షమించి తన రక్తంతో మనల్ని కడిగి ఈనాడు తన ప్రజగా, తన సొత్తుగా, తన సంఘములో, తన యొక్క మందలో మనల్ని పెట్టుకున్నాడంటే ఆయన ప్రేమ అపారమైనది. ఈ ప్రేమను మనం నిరర్ధకం చేయక మనం పూర్ణముగా యేసుక్రీస్తు వలనే మనం నడిచేవారమండి. నా పోలికగా మీరు నడవాలి అని చెప్పినాడు. ఆయన పోలిక మనకిచ్చినాడు, మనం ఆయన పోలికగా జీవించాలని దేవుని యొక్క కోరిక. ఉదయకాలం మనం అట్లున్నామా లేమా, మన జీవితాలు సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. హిజ్కియా వలె
తండ్రి దావీదు వలె హిజ్కియా నమ్మకంగా జీవించినాడు. మేము యేసుక్రీస్తు వలె నమ్మకంగా జీవించుటకు నీ ఆత్మచేత నడిపించండి. నీ కృపల స్థలంలో అప్పగించుకొని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.